హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ ఫారెస్ట్ ఎసెన్షియల్ బాడీ పాలిషర్ ఫస్ట్ ఇంప్రెషన్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నా ప్రీవియస్ వీడియోలో నేను ఏమేమి పర్చేస్ చేశాను ఫారెస్ట్ ఎసెన్షియల్స్ నుంచి అందులో షేర్ చేశాను. సో దీని అవుటర్ ప్యాకేజింగ్ వచ్చేసి ఇలా కార్డ్బోర్డ్ ప్యాకేజ్ ఉంటుంది. సో దీంట్లో ఈ ఫారెస్ట్ ఎసెన్షియల్ కూడా బాడీ పాలిషర్స్లో 2 వేరియంట్స్ ఉన్నాయండి. సో అందులో ఒకటి వచ్చేసి కేన్ షుగర్ అండ్ టామరిన్, ఇంకోటి వచ్చేసి శాండల్వుడ్ అండ్ టర్మరిక్ రిలేటెడ్ బాడీ పాలిషర్. సో దీని క్వాంటిటీ వచ్చేసి 300 grams. సో దీని వెనకాల సో ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్ని దీని వెనకాల ఇలా మెన్షన్ చేసి ఉంటుంది. దీని డీటెయిల్స్ అన్ని నేను తర్వాత ఇన్నర్ ప్యాకేజింగ్లో కూడా చూపిస్తాను. సో ఇదంతా కార్డ్బోర్డ్ ప్యాకేజ్. ఇలా ఓపెన్ చేస్తే సో ఇది ఒక స్పాంజ్ ఇలా ఉంటుంది. సో ఆ తర్వాత వచ్చేసి ఇది ప్యాకేజ్ ఉంటుంది. ఈ ప్యాకేజ్లో 3 ఐటమ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి ఈ వుడెన్ స్పాచులా. సో దీంతోనే ఈ ప్రోడక్ట్స్ అన్ని తీసి యూస్ చేసుకోవడానికి ఈ వుడెన్ స్పాచులా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది సెకండ్ది. ఇది వచ్చేసి హెర్బ్ ఇన్ఫ్యూజ్డ్ ఆయిల్, క్వాంటిటీ వచ్చేసి 50 ml. సో దీంట్లో ఏమేమి సపరేట్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి నేను తర్వాత మెన్షన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ బిగ్ టబ్ బాడీ పాలిషర్. సో దీని ప్యాకేజింగ్ ఇలా ఉంటుంది. సో దీని లిడ్ చూసారు, అంతా గోల్డ్ ఫినిష్తో ఉంటుంది. చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ ఒక చిన్న లీఫ్లెట్ కూడా ఉంది. దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, వాళ్ళ బాడీ పాలిషర్స్లో ఏమేమి యూజ్ చేస్తారు అనేసి, ఏది ఎలా ఎందుకు యూజ్ అవుతుంది స్కిన్కి అనేసి ఒక చిన్న ఇన్ఫర్మేటివ్ లీఫ్లెట్ ఉంది. అంతే, ఈ 3 ఐటమ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి ఈ బాడీ పాలిషర్ గురించి చూద్దాము. నేను కూడా దీన్ని ఇంకా ఓపెన్ చేయలేదు. సో ఇది వచ్చేసి 300 grams అండ్ దీని డిస్క్రిప్షన్ ఏంటో చూద్దాము. సో దీని ఆయుర్వేదిక్ నేమ్ వచ్చేసి శర్కర ఏవం ఇక్షు. ఇవన్నీ ఆయుర్వేదిక్ బేస్డ్ సాంస్క్రిట్ నేమ్స్ ఉంటాయండి. వాళ్ళందరూ సమ్ ఆయుర్వేదిక్ టెక్స్ట్ బుక్స్ చూసి వాళ్ళు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసి ఈ ప్రొడక్ట్స్ అన్నీ ఫార్ములేట్ చేస్తూ ఉంటారు వాళ్ళు. సో ఈ బాడీ పాలిషర్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కేన్ షుగర్ క్రిస్టల్స్ అండ్ సిట్రస్ ఆయిల్స్ అండ్ టామరిన్ పల్ప్ అండ్ బిట్టర్ ఆరెంజ్ అండ్ బర్గమ్ రూట్ లీవ్స్ ఫ్రేగ్రెన్సెస్ ఉంటాయండి. అంటే ఇది కేన్ షుగర్ వచ్చేసి ఎక్స్ఫోలియేటర్లో పనిచేస్తుంది. టామరిన్ పల్ప్ వచ్చేసి ఇది విటమిన్ సి సోర్స్ కాబట్టి సో స్కిన్కి గ్లోనెస్ వస్తుంది. అండ్ వీళ్ళు యూస్ చేసే అవన్నీ 100% న్యాచురల్ అండ్ ఆథెంటిక్ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ యూస్ చేస్తారండి. ఇవన్నీ నాన్ టాక్సిక్ అండ్ క్రుయల్టీ ఫ్రీ అండ్ పారాబిన్ సల్ఫేట్ అండ్ కెమికల్ ఫ్రీ. సో దీని డైరెక్షన్స్ ఎలా యూస్ చేయాలి అనేసి ఉంది అంటే డైరెక్ట్ వెట్ స్కిన్ మీద యూస్ చేసేయడమే అండ్ వామ్ వాటర్తో క్లీన్ చేయడము. సో దీని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ వచ్చేసి 9/2019 అండ్ దీన్ని బెస్ట్ బిఫోర్ వచ్చేసి 8/2021 అండ్ 2 years యూస్ చేయొచ్చు. అండ్ దీని ఎంఆర్పి వచ్చేసి 2875 రూపీస్. కానీ అంటే ఇంత ప్రైజే అనుకోవచ్చు, కానీ క్వాంటిటీ ఎక్కువ వస్తుంది కాబట్టి సో మనం ఎక్కువ టైం యూస్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. సో దీని మెయిన్ బ్రాంచ్ వచ్చేసి ఉత్తరాఖండ్లో ఉంటుందండి. అండ్ ఇది సెకండ్ ఐటమ్ వచ్చేసి ఈ హెర్బ్ ఇన్ఫ్యూజ్డ్ ఆయిల్ చిన్న ప్యాకేజ్ ఇచ్చారు. అంటే ఇది ఈ ఆయిల్ ఈ బాడీ పాలిషర్కి ఇదేంటంటే కేన్ షుగర్, దీంట్లో అన్ని ఈ ఆయిల్స్ ఉంటాయి అన్నమాట. సో ఒకవేళ ఈ ఆయిల్ మనకి కంప్లీట్ అయిపోతే అంటే ఆయిల్ అయిపోతే సో ఈ ఆయిల్ దీంట్లో పోర్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో ఏమేమి ఆయిల్స్ ఉన్నాయంటే కోల్డ్ ప్రెస్డ్ ఆర్గానిక్ ఆల్మండ్ ఆయిల్, ఆర్గానిక్ ఆప్రికాట్ కెనల్ ఆయిల్ అండ్ గోఖారు అండ్ దేవదారు అనుకుంటుంది మేబీ. దీని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ వచ్చేసి కూడా 9/2019 అండ్ బెస్ట్ బిఫోర్ వచ్చేసి 8/2021 ఉంది. సో అండ్ ఈ ఇన్ఫర్మేటివ్ లీఫ్లెట్లో ఉన్నది ఈ ఆయిల్స్ అన్నీ స్కిన్కి ఎలా యూజ్ అవుతాయి అనేసి, అంటే స్కిన్ని స్మూత్ చేయడానికి, సాఫ్టెన్ చేయడానికి అండ్ సూట్ చేయడానికి యూజ్ అయ్యేటట్టు ఇన్ఫర్మేషన్ ఈ లీఫ్లెట్లో ప్రొవైడ్ చేశారనమాట. సో దీన్ని ఓపెన్ చేస్తే ఎలా ఉందో చూద్దామా.
ఒక్క చేత్తో ఓపెన్ చేయడం చాలా కష్టంగా ఉంది. సో దీన్ని ఓపెన్ చేస్తే ఇలా ప్యాకేజ్ ఉంది, ఇలా అది ఎయిర్ టైట్ అది సీల్ చేసేసి ఉంది. సో దీన్ని రిమూవ్ చేయాలి. నేను ఇంతవరకు యూజ్ చేయలేదు, నేను ఫస్ట్ టైం దీన్ని ఓపెన్ చేయడం. సో దీన్ని ఓపెన్ చేయగానే ఫస్ట్ మీకు ఒక మంచి సిట్రస్ ఆరెంజ్ ఫ్రేగ్రెన్సెస్ అన్నీ వస్తాయి. సో వీళ్ళ ఫారెస్టెన్షియల్ ప్రోడక్ట్స్ అన్నీ దీనికే ఫేమస్ అండి. ఫ్రాగ్రెన్స్ ఫీల్డ్ ప్రోడక్ట్స్ అన్నీ ఉంటాయి. వాళ్ళ ఫ్రేగ్రెన్సెస్ అన్నీ చాలా బాగుంటాయి, అన్నీ న్యాచురల్ ఉంటాయి అండ్ చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి కూడా. సో ఇది ఓపెన్ చేస్తే చూసారా, దీంట్లో ఇదనమాట ఆయిల్. సో పైన ఇలా కనిపిస్తుంది కదా ఆయిల్, అండ్ సో దీంట్లో ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఇది చూసారా, ఇది వచ్చేసి కేన్ షుగర్ అనమాట. ఈ షుగర్ క్రిస్టల్స్ ఎక్స్ఫోలియేట్ చేయడానికి, స్కిన్ని ఎక్స్ఫోలియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ ఈ ఆయిల్ వచ్చేసి స్కిన్ డ్రై అవ్వకుండా హైడ్రేటింగ్గా ఉంటుందన్నమాట. సో ఈ ఆయిల్ అయిపోయినప్పుడల్లా, మనం యూజ్ చేసేటప్పుడల్లా ఈ ఆయిల్ అయిపోతూ ఉంటే, సో మనం ఈ పక్కన ఇవి చిన్న బాటిల్లో ఉన్న ఆయిల్ దీంట్లో పోర్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో చూసారా దీని టెక్స్చర్ ఎలా ఉంది. ఇవన్నీ షుగర్ క్రిస్టల్స్ అనమాట, కేన్ షుగర్ క్రిస్టల్స్ ఎక్స్ఫోలియేట్ చేయడానికి. అండ్ ఇది ఎలా పనిచేస్తుందో మీకు ఒకసారి చూపిస్తాను. సో ఇది నేను ఇక్కడ యాడ్ చేశాను, ఇది హ్యాండ్ మీద. సో చూద్దాం, ఇది వెట్ స్కిన్ మీద ట్రై చేయాలండి. అండ్ ఇది రబ్ చేస్తే ఎంత హార్ష్గా కూడా ఏం అనిపించట్లేదు, చాలా స్మూత్గా ఉంది. అండ్ స్మెల్ అయితే చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. జస్ట్ ఒక 2-3 minutes రబ్ చేసి లూక్వామ్ వాటర్తో వాష్ చేసేయడము. ఏమీ హార్ష్గా అయితే అసలు ఏం లేదు. ఇంతసేపు నేను స్క్రబ్ చేసిన అసలు ఏమీ హార్ష్గానే లేదు. అండ్ ఈ ఆయిల్స్ ఉండడం వల్ల స్కిన్ డ్రై అయిపోకుండా చాలా బాగుంటుంది అనమాట. జనరల్గా ఎక్స్ఫోలియేట్ చేసినప్పుడు స్కిన్ డ్రై అయిపోతూ ఉంటుంది కదా, సో అలాంటి ప్రాబ్లం లేకుండా జస్ట్ ఇది ఇలా ఎక్స్ఫోలియేట్ చేయడం అండ్ వాటర్తో వాష్ చేసేయడం అనమాట. సో నేను ఒకసారి వాటర్తో వాష్ చేసి మీకు చూపిస్తాను ఎలా ఉందో. సో ఇది ఆఫ్టర్ వాటర్తో వాష్ చేసిన తర్వాత చూసారా, స్కిన్ హైడ్రేటింగ్గా ఉంది. అంటే ఎక్కువ డ్రై అయినట్టుగానే ఏం అనిపించట్లేదు. అండ్ చాలా స్మూత్గా ఉంది, సాఫ్ట్గా ఉంది. అండ్ గ్లో కూడా వచ్చింది. సో వాళ్ళ బాడీ పాలిషర్స్ అదేనండి, బ్రైడల్ గ్లోకి ఫేమస్ అనమాట. అండ్ ఇంకా స్మెల్ అయితే మనం ఇది యూస్ చేసిన తర్వాత ఎటువంటి పర్ఫ్యూమ్ అవసరం లేదు. మనం అది సిట్రసీ ఆరెంజ్ ఫ్లేవర్ స్మెల్ అనమాట, ఆరెంజీ స్మెల్. సో ఎందుకంటే దీంట్లో బిట్టర్ ఆరెంజ్ పీల్ ఆయిల్ కూడా యూస్ చేశారు కాబట్టి, న్యాచురల్ ప్రోడక్ట్స్ కాబట్టి ఫ్రేగ్రెన్సెస్ అన్నీ చాలా బాగున్నాయి. సో ఓవరాల్ ఈ బాడీ పాలిషర్ అయితే చాలా బాగుంది. అంటే ఇంత ఎక్కువ ప్రైజే అనిపించవచ్చు, కాకపోతే ప్రతిసారి మనం తక్కువ క్వాంటిటీ యూస్ చేస్తాం కాబట్టి, ఇది ఎక్కువ కాలం వస్తుంది కాబట్టి, సో ఇంత ప్రైస్ అయితే ఓకే సో రీజన్ వర్తియే. సో నాకైతే ఇది ఈ బాడీ పాలిషర్ అయితే చాలా బాగా అనిపించింది. అంటే ఇది స్కిన్ని చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ చేస్తుంది. అండ్ ఎక్కువ డ్రైగా అనిపించట్లేదు. అండ్ ప్లస్ యాడెడ్ ఏంటంటే ఇది స్మెల్ ఫ్రేగ్రెన్స్ అయితే చాలా చాలా బాగుంది. సో ఈ బాడీ పాలిషర్కి ఇంగ్రీడియంట్స్ చూస్తే ఆల్మండ్ ఆయిల్, సన్ఫ్లవర్ సీడ్ ఆయిల్ అండ్ సుక్రోజ్ అండ్ అవకాడో ఆయిల్, ఆప్రికాట్ కెనల్ ఆయిల్ అండ్ అశ్వగంధ రూట్ ఎక్స్ట్రాక్ట్ అండ్ గోఖరు సీడ్ ఎక్స్ట్రాక్ట్ అండ్ విటమిన్ ఈ గ్లిజరిన్ అండ్ బీస్ వ్యాక్స్, విటమిన్ ఏ అండ్ సిట్రస్ bergam root peel oil and sweet orange peel oil and tamarind extract and honey. సో అన్ని ఈ ప్రోడక్ట్స్ అన్నీ కోల్డ్ ప్రెస్డ్ అండ్ సర్టిఫైడ్ ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్ అండి దీంట్లో యూజ్ చేసినవన్నీ. అండ్ ఈ ఆయిల్స్ అన్ని సిట్రస్ బేస్డ్ ఆయిల్స్ అన్నీ స్కిన్ని సాఫ్ట్ చేయడానికి, నరిష్ చేయడానికి అండ్ స్మూత్ చేయడానికి ఈ యూజ్ అవుతున్నాయి. ఈ చిన్న ఫస్ట్ ఇంప్రెషన్ ఆఫ్ ఫారెస్ట్ ఎసెన్షియల్స్ బాడీ పాలిషర్ ఇన్ ద వేరియంట్ కేన్ షుగర్ అండ్ టామరిన్ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.
అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.